Hello everyone, this is Bharat. అసలు నీకు కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పటికొచ్చి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా సరే ఫ్రమ్ ఈ బేసిక్స్ ఆఫ్ ఏ పైథాన్ టు అట్ ది లాస్ట్ ఊప్స్ కాన్సెప్ట్ దాకా ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. డెఫినెట్లీ ఐ విల్. నాకు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి. ఐ హోప్ దిస్ పైథాన్ సిరీస్ విల్ బి సక్సెస్. మనం వచ్చేసాం ఈ పైథాన్ సిరీస్ లోనే పార్ట్ 7 కి. ఈ పార్ట్ 7 లో మనం లూప్స్ అయితే చూద్దాం అండ్ వాట్ ఆర్ లూప్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్, బేసికల్లీ లూప్స్ అంటే ఏంటి. అండ్ ఇక్కడ నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడొచ్చు, ఇదేంటంటే కంగారు పడక, ఇది చూసి ఇదేంటంటే బైక్ డ్రైవ్ చేసుకొని వైజాగ్ వెళ్దాం అనుకున్నావు. సో వైజాగ్ వెళ్దాం అనుకొని వైజాగ్ లో ఉన్న ప్లేసెస్ ప్రతి దగ్గర సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నావు. అర్థమైందా? వైజాగ్ వెళ్ళి వైజాగ్ లో ఉన్న ప్లేసెస్ దగ్గర సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నావు. సో అయితే ఫస్ట్ ఏం చేసావు, బీచ్కి వెళ్ళావు. బీచ్కి వెళ్ళి బీచ్ లో సెల్ఫీ తీసుకున్నావు. అండ్ తర్వాత సిఎంఆర్కి వెళ్ళావు, సిఎంఆర్ లోనే సెల్ఫీ తీసుకున్నావు. అండ్ అలానే కైలాసగిరికి వెళ్ళావు, డాక్ యార్డ్కి వెళ్ళావు అండ్ సబ్మెరీన్కి వెళ్ళావు. సో ఇలా ప్రతి ప్లేస్ కి వెళ్తున్నావు. ప్రతి ప్లేస్ కి వెళ్ళి నువ్వు చేసే పని ఏంటి? ఇక్కడ ఒకటే పని, సెల్ఫీ తీసుకుంటున్నావు. ప్రతి ప్లేస్ లోనే చేసే పని సెల్ఫీ తీసుకుంటున్నావు కదా. ఇలా ఎప్పటి వరకు చేస్తున్నావు? నీ ఫోన్ అనేది డెడ్ అయిపోయేంత వరకు. అంటే ఒకటే పని మళ్ళా అదే పని చేస్తున్నావు. ఇన్ ది సెన్స్ టెక్నికల్ గా చెప్పాలంటే ది సేమ్ వర్క్ విచ్ కెన్ బి డన్ రిపీటెడ్లీ అంటిల్ ది సర్టెన్ కండిషన్ ఇస్ టు బి ట్రూ. అంటే ఇక్కడ నీకు అర్థమైందిగా, అంటే నీ ఫోన్ ఛార్జ్ అయ్యేంత వరకు నువ్వు ప్రతి ప్లేస్ కి, వైజాగ్ లో ఉన్న ప్రతి ప్లేస్ కి వెళ్ళి సెల్ఫీ దిగుతూనే ఉంటావు. అర్థమైందిగా? సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ సింపుల్ లాజిక్. అదే ఇక్కడ డెఫినేషన్ కూడా. ఏ లూప్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ దట్ అలౌస్ యూ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ ఫర్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటిల్ ఏ సర్టెన్ కండిషన్ ఈజ్ మెట్. అర్థమైందిగా? సో లూపింగ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫర్ లూప్. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకో. అండ్ ఈ లూప్ లో సింటాక్స్ చూస్తే ఇక్కడ ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్. ఈ వేరియబుల్ అనేది ఇటరేటిబుల్ వేరియబుల్. అంటే నువ్వు ఒక కండిషన్, అంటే ఇందాక ఎగ్జాంపుల్ లో చూస్తే నువ్వు ప్లేసెస్ కి వెళ్తున్నావు కదా. సో అక్కడ ప్లేసెస్ అవన్నీ ఒక లిస్ట్ లో ఉంటే నువ్వు ప్లేసెస్ కి వెళ్ళడం అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నావు, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నావు, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నావు. ఈ ప్లేసెస్ కి వెళ్ళడం అనేది దాన్ని ఇటరేటిబుల్ వేరియబుల్ అంటారు. అర్థమైందా? అలానే ఫర్ లూప్ లో సో ఈ ఐ అనేది ఇటరేటిబుల్ వేరియబుల్. అంటే ఇక్కడ నువ్వు రేంజ్ పెట్టి పక్కన బ్రాసెస్ లో స్టార్ట్ ఎండ్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అంటిల్ ది సర్టెన్ కండిషన్ ఇస్ టు బి ట్రూ. అర్థమైందిగా? ఇక్కడ ఫర్ లో స్టార్టింగ్ కండిషన్ అండ్ ఎండింగ్ కండిషన్ సేమ్. అలానే ఇక్కడ ఈ మధ్యలో మనం ఏదైతే రాస్తామో డూ సంథింగ్, అది అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 ప్రింట్ ఐ. అంటే ఈ ఐ అంట 1 కి 6 కి ఆ రేంజ్ లో ఉన్నవన్నీ కూడా ప్రింట్ చేయమంటున్నాడు ఇక్కడ. అదే ఇక్కడ ప్రింట్ ఐ అంటే. సో ఫర్ ఐ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అవుద్ది? 1 అవుతుంది. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ప్రింట్ అయిపోద్ది. ఆ తర్వాత ఐ వాల్యూ ఎంత? 2 అవుతుంది. సో 2 అనేది ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ నెక్స్ట్ ఎంత? 3. సో 3 ప్రింట్ అవుద్ది. తర్వాత 4 ప్రింట్ అవుద్ది. తర్వాత 5 ప్రింట్ అవుద్ది. ఈ నెక్స్ట్ 6 దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇది ఎండింగ్ కండిషన్. అంటే ఎండ్ అనేది 6 తో అయిపోవాలి. అంటే 6 వెళ్ళకూడదు, అంటే 6 ప్రింట్ అవ్వకూడదు. అంటే నువ్వు వైజాగ్ లో ప్లేసెస్ తిరిగేటప్పుడు నీ లాస్ట్ ప్లేస్ అని నేవల్ డాక్యార్డ్ అంటే నువ్వు నేవల్ డాక్యార్డ్కి వెళ్ళి ఫోటో తీయకూడదు, బికాస్ అది సెక్యూరిటీ పర్మిషన్స్ లో ఉంటది కాబట్టి. సో అంటే ఆ లాస్ట్ ఎండ్ అనేది ఏముందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అదే లాస్ట్ కండిషన్. అర్థమైందిగా? ఇది ఒక్కటి ఫర్ లూప్ అంటే ఏం లేదు, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఇటరేషన్. అండ్ అలానే వైల్ లూప్ ఏంటంటే ఇక్కడ నువ్వు కండిషన్ ని ముందే డిక్లేర్ చేస్తున్నావు. అంటే అదేంటి? ఫర్ లూప్ రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఇక్కడ కండిషన్, ఓకే, అది ఒక కండిషన్, అంటే అక్కడ వరకే వెళ్ళాలి. సో ఇక్కడ మన కండిషన్ ని ఆపరేటర్స్ ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. ఓకే,
ఫస్ట్ ఇక్కడ నువ్వు ఐని డిక్లేర్ చేస్తావు, i = 1 అంటే i 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ i అనేది ఎంత వరకు వెళ్ళాలి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 వరకు వెళ్ళాలి, 5 కన్నా చిన్నవన్నీ 1 2 3 4 అండ్ 5. సో వాటిని ప్రింట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ i+1 ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడు. ఫస్ట్ i అనేది 1 అవుతుంది, ఆ తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది అండ్ ఆ కండిషన్ ట్రూవేగా i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అప్పుడు ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆపరేటర్, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. మన ఆపరేటర్స్ లో చెప్పినప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్పాను. ఇది ఒకవేళ చూడకపోతే వెళ్ళి అది కూడా చెక్ చేయండి. అండ్ i+1 ఈక్వల్ టు అంటే i అనేది ఇక్కడ 2 అవుతుంది. సో మరలా i వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అగైన్ ఇట్ చెక్స్ ది కండిషన్ అనేది ట్రూ అయింది అండ్ అప్పుడు ప్రింట్ అవుతుంది. సో 2 తర్వాత మరలా ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు 3 అవుతుంది. 3 కండిషన్ చెక్ చేస్తుంది. సో 3 అండ్ అలానే 4 అండ్ అలానే 5. సో ఇక్కడ 5కి వచ్చేసరికి 5 అనేది లెస్ దాన్ కాదు కానీ ఈక్వల్ టు ఏగా. సో అప్పుడు అందుకు 5 కూడా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఒకసారి విఎస్ కోడ్ లో నేను మీకు క్లారిటీగా చెప్తా చూడు. విఎస్ కోడ్ లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, ఫోల్డర్ లోపల ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం, లూప్స్ అని. forloop.ipynb. సో ఇక్కడ కెర్నల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఎవరికైనా ఇంటర్ఫేస్ అనేది అర్థం కాకపోతే నేను పార్ట్ 1 లో ఇంటర్ఫేస్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎన్విరాన్మెంట్ ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను పార్ట్ 1 లో చెప్పా. ఎవరైనా చూడకపోతే వెళ్ళదు చూడండి. ఇక్కడ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఫర్ i ఇన్ రేంజ్ 1 to 11 కోలన్. సో దాని కింద ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి, అది ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది విఎస్ కోడ్ లో. బట్ ప్రతిసారి ఆ ఇండెంటేషన్ చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో ప్రింట్ i. సో నువ్వు షిఫ్ట్ ఎంటర్ కొడితే ప్రింట్ అయింది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సో 11 అనేది ప్రింట్ అవ్వలేదు ఇక్కడ. అర్థమైందా? సో ఇలా రాస్తాం సింటాక్స్. ఫర్ i ఇన్ రేంజ్, ఆ బ్రాకెట్ లో స్టార్టింగ్ కండిషన్ అండ్ ఎండింగ్ నెంబర్. అలానే వైల్ ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ i డిక్లేర్ చేయాలి, i అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, i = 1 అండ్ వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ప్రింట్ i ప్లస్ ఈక్వల్ టు 1. సో ప్రింట్ చేస్తే ఇక్కడ ప్రింట్ అయింది. అర్థమైందిగా? సో ఇలా మనకి ఇటరేషన్ అనేది అవుతుంది. నువ్వు ఒక్కటే ఫస్ట్ i, తర్వాత దాని యొక్క కండిషన్ అండ్ దాని తర్వాత మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది రాస్తాము. దాని తర్వాత ఇంక్రిమెంట్ వైల్ లో అయితే. అండ్ లూప్స్ లో ఫర్ లో అయితే జస్ట్ ఫర్ రాస్తాం, i రాస్తాం ఇన్ రేంజ్, దాని పక్కన స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండ్ ముందు వరకు అది ఇటరేషన్ అవుతుంది. అండ్ ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు టర్మినేట్ ఎ లూప్ ప్రీమెచ్యూర్లీ, దట్ ఈస్ టు ఎగ్జిట్ ది లూప్ బిఫోర్ ఇట్స్ నార్మల్ టర్మినేషన్. అంటే నువ్వు వైజాగ్ వెళ్దామని చెప్పి మొత్తం ప్లేసెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నావు, బట్ మధ్యలో పోలీస్ అనేవాడు వచ్చి లైసెన్స్ అడిగాడు. సో అప్పుడు నీ దగ్గర లైసెన్స్ లేదు. సో అక్కడ ఏమైంది, బ్రేక్ అయిపోతుంది. అంటే నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో అక్కడ పోలీస్ వచ్చి లైసెన్స్ అడగడం వల్ల సో పర్టికులర్ ప్లేస్ లో నువ్వు ముందుకు వెళ్ళడానికి వెళ్ళలేదు, అక్కడ ఆపేశాడు పోలీస్. సో అలానే బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే నువ్వు ఒక ఇటరేషన్ అనేది రాసావు. సో బట్ ఇక్కడ ఒక పర్టికులర్ కండిషన్ దగ్గర నువ్వు బ్రేక్ అనేది అప్లై చేస్తే లూప్ అనేది యాజ్ యూజువల్ గా ఎగ్జిట్ అయ్యేది ముందే ఎగ్జిట్ అయిపోద్ది. అంటే చూడు ఇక్కడ i = 1, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, i = 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. తర్వాత ప్రింట్ i అనేది ప్రింట్ చేయమంటున్నావు ఇక్కడ. అంటే 1 2 3 4 5, కానీ కింద ఒక కండిషన్ రాసా చూడు, i అనేది ఈక్వల్ టు 3 అయితే, అంటే i అనేది ఎప్పుడైతే 3 అయిందో అప్పుడు బ్రేక్ చేయమంటున్నావు నువ్వు. అంటే 4 5 ప్రింట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఇది విఎస్ కోడ్ లో చూడు ఒకసారి. విఎస్ కోడ్ లో చెప్తా చూడు. i = 1 అయితే వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ i. అర్థమైందిగా ఇది? దాని తర్వాత ఒకవేళ
I అనేది ఈక్వల్ టు 3 అయితే నువ్వు బ్రేక్ చేయమంటున్నావు, దాన్ని బ్రేక్ చేయమంటున్నావు. ఇప్పుడు బ్రేక్ రాసిన తర్వాత ఏం రాయాలి? ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో I ప్లస్ ఈక్వల్ టు 1. సో దీన్ని రన్ చే 1 2 3. I అనేది ఎప్పుడైతే ఈక్వల్ టు 3 అయిందో బ్రేక్ అయిపోతుంది. ఇంకా 4 5 ప్రింట్ అవుతుంది. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి పైథాన్ విజువలైజర్ లో నేను ఈ కోడ్ అనేది రన్ చేసి చూస్తాను. సో దానివల్ల మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో ముందు ఈ కోడ్ ని కాపీ చేసుకున్నాను నేను, అండ్ దెన్ ఇక్కడ పేస్ట్ చేశాను నేను. సో నేను రాసిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేసా. ఇక్కడ నువ్వు విజువలైజ్ ఎగ్జిక్యూషన్ కొడితే ఈ కింద నీకు స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ I అనేది 1 అయింది, తర్వాత నెక్స్ట్ కొడితే ఇక్కడ చూడు గ్లోబల్ ఫ్రేమ్ లో I అనేది 1 మనం డిక్లేర్ చేసింది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది I అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును. సో ప్రింట్ అయ్యి ఈ పక్కన I అనేది ప్రింట్ అయింది చూడొచ్చు ఇక్కడ. అండ్ అలానే మన కింద ఒక కండిషన్ రాసానుగా, ఆ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. సో I అనేది ఈక్వల్ టు 3 కాదు కాబట్టి ఆ బ్రేక్ లోకి అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. తర్వాత I అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ గమనించు I ప్లేస్ లో 2 వచ్చింది అండ్ మరలా కండిషన్ చెక్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, 2 ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ మనం రాసిన బ్రేక్ కండిషన్ చెక్ చేస్తుంది, బట్ అది ఫాల్స్. సో మళ్ళీ అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయింది, I ప్లేస్ లో 3 వచ్చింది అండ్ మరలా 3 అనేది I కన్నా తక్కువ, I అనేది ప్రింట్ అయింది. సో మళ్ళీ I అనేది ఈక్వల్ టు 3 అవును 3. సో కాబట్టి అది బ్రేక్ అయిపోయింది. అర్థమైందిగా? ఒకవేళ నీకు ఇది అర్థం కాకపోతే నువ్వు రాసిన ఏదైనా కోడ్ తెచ్చుకొని అది ఇక్కడ విజువలైజ్ లో పెట్టి ఒకసారి స్టార్ట్ విజువలైజ్ కొట్టు, నీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది అర్థమవుతుంది. బ్రో ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు ఈ కాన్సెప్ట్ అనేది రావాలి, ఈ టాపిక్ అనేది నీకు రావాలి. అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. అండ్ ఎవరికైతే ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది రాదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ కోర్స్ అనేది లాంచ్ చేశా. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ లోపల ఇంకొక లూప్. అంటే ఫర్ వేరియబుల్ I in range, nested loops are loops within loops where one loop is completely contained with another loop. ఫస్ట్ ఫర్ లూప్ లో స్టార్ట్ కండిషన్ అండ్ కండిషన్, సెకండ్ ఫర్ లూప్ లో స్టార్ట్ కండిషన్ అండ్ కండిషన్. నీకు ఇది VS కోడ్ లో చెప్తే బాగా అర్థమవుతుంది. సో VS కోడ్ లో ఫస్ట్ ఫర్ I in range వన్ కామా 5, అలానే ఇండెంటేషన్, దాని లోపల ఇంకొక లూప్ ఫర్ I in range 1 comma 5. సో ప్రింట్ I comma J. ఓకే ఫర్ J. సో ఇక్కడ నువ్వు క్లారిటీగా చూడు, ఫస్ట్ I అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ 1 అనేది I అనేది 1, దాని తర్వాత అది Jలోకి వెళ్తుంది. సో J కూడా 1 నుంచి స్టార్ట్ అయింది. అండ్ తర్వాత J తర్వాత ఎక్కడి నుంచి వెళ్తుంది? 1 నుంచి 5 వరకు, అంటే 1 2 3 4. సో అదే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది 1. ఈ 1 అనేది Iది ఫస్ట్ది. ఆ I అనేది అలానే ఉంటది ఎప్పటి వరకు? ఆ సెకండ్ లూప్ అనేది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ ఫస్ట్ లూప్ అనేది అలానే ఉంటది. ఎప్పుడైతే సెకండ్ లూప్ అనేది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు అది మరలా ఫస్ట్ లూప్కి వెళ్ళి అది ఇంక్రిమెంట్ అవ్వి మరలా సెకండ్ లూప్కి వస్తుంది. సో అంటిల్ ది కండిషన్ ఇస్ ట్రూ. సో 1 1 1 2 అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఫస్ట్ I వాల్యూ అండ్ సెకండ్ J వాల్యూ రెండు కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ చూడు, 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 4 3 1. సో ఇలా నెస్టెడ్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ చేయమన్నాడు.
మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కదా. ఫస్ట్ మనం కోడ్ రాద్దాం అండ్ ఆ కోడ్ ని రన్ చేద్దాం అండ్ ఆ కోడ్ అనేది ఎలా వర్క్ అయిందో మనం పైథాన్ విజువలైజర్ ఓపెన్ చేసి కూడా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ తీసుకోమన్నాడు కాబట్టి నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ నెంబర్. సో ఇక్కడ మనం ఆ యూజర్ అనేవాడు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశాడో అంతవరకు కూడా లూప్ అనేది వెళ్తూనే ఉండాలి. అర్థమైందిగా, అంతవరకు లూప్ అనేది ఇటరేషన్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇటరేషన్ చేసి దానికి సమ్ చేయాలి. అంటే 1 1+2 2+3 3+4 4+5 5+6 ఇలా యూజర్ అనేవాడు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశాడో ఒకవేళ 100 చేస్తే అలా అన్ని నెంబర్స్ కూడా ఎడిషన్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ కోడ్ రాద్దాం. ఫస్ట్ సమ్ అనేది ఈ సమ్ ఈక్వల్ టు 0 అంటే నేను ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ ప్లేస్ లో నేను 0 పెట్టుకున్నా. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి 1 నుంచి ఎక్కడ వరకు నెంబర్ వరకు. నెంబర్ వరకా లేదా నెంబర్ +1 వరకా? నెంబర్ +1 వరకు. ఎందుకంటే మనం ఎప్పుడైతే నెంబర్ రాస్తామో ఆ లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో నెంబర్ +1 ఆ నెంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే సో నెంబర్ +1 సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ. అంటే ఇక్కడ ఏంటి, ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూడు ఈ స్టెప్. సమ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. సో 1 నుంచి స్టార్ట్ అయ్యి యూజర్ అనేవాడు 5 ఎంటర్ చేస్తే 6 వరకు వెళ్తుంది. ఆ కింద నువ్వు ప్రింట్ సమ్ ఆఫ్ ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఏ నెంబర్ అయితే ఇచ్చావో ఆ నెంబర్స్ ఈజ్ సమ్. సో నేను 10 ఇచ్చా. సో ఎంత 55. 1 + 2 + 3 + 4 + 5 అప్ టు 10. సో ఇది నీకు అర్థం కాకపోతే ఒకసారి దీన్ని మనం విజువలైజ్ చేసి చూద్దాం. కాపీ చేసుకున్నా నేను. మనం ఆ కోడ్ని ఇక్కడ విజువలైజ్ చేసి చూద్దాం. Ctrl+V కొడితే విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను 5 ఎంటర్ చేసా. 5 ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టా. సో ఓకే, టేక్ మీ బ్యాక్ టు మై కోడ్. సో హియర్ ఎంటర్ నెంబర్ అనేది 5. దాని తర్వాత సమ్ ఈక్వల్ టు 0 ఇది మనం ఇనిషియలైజ్ చేసాం ఇక్కడ. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 6 5 + 1 6. సో ఆ రేంజ్ లోనే ఉంది. ఐ అనేది 1 అయింది అండ్ సమ్ ఈక్వల్ టు 1 అయింది. ఎందుకు సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ అని పెట్టేశాను కాబట్టి నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో దెన్ మరలా ఇప్పుడు ఐ అనేది 2 అయింది. సో సమ్ ఐ +2 అంటే 1 + 2 3. తర్వాత మరలా ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది, సమ్ లోకి వెళ్తుంది. దెన్ మళ్ళీ 4 మరలా సమ్ లోకి వెళ్తుంది. అండ్ మరలా ఐ అనేది 5 అయింది. 6 రేంజ్ లోనే ఉంది. మరలా సమ్ అయింది. అండ్ ఇప్పుడు ఐ అనేది 6 అవుతుంది. అయిన తర్వాత చెక్ చేస్తుంది. సో అది రేంజ్ లో లేదు కదా, అందుకు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రింట్ అనేది అయింది. ఇక్కడ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్. సో హియర్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈస్ 15. అర్థమైందిగా. సో ఇలా ఫర్ లూప్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అండ్ మనకి ఎక్కడ స్ట్రక్ అయిపోయినా సరే ఒక్కసారి విజువలైజ్ చేస్తే మనకి ఆ కోడ్ అనేది ఎలా వర్క్ అయిందో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ప్రింట్ ఏ వర్డ్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఆస్క్ ది యూజర్ టు ఎంటర్ ఏ వర్డ్ అండ్ ఏ నెంబర్ దెన్ ప్రింట్ ది నెంబర్ ఆఫ్. ఓకే, అంటే నువ్వు ఒక వర్డ్ ఎంటర్ చేసావు అండ్ అలానే ఒక నెంబర్ కూడా ఎంటర్ చేసావు. సో ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసావో అన్ని సార్లు నువ్వు ఏ వర్డ్ అయితే ఎంటర్ చేసావో అది ప్రింట్ అవ్వాలంట. అర్థమైందా. సో వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ వర్డ్, అలానే నెంబర్ రిపీట్ నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్.
సో ఇక్కడ మనం వైల్ లూప్ అనేది యూజ్ చేద్దాం. I ఈక్వల్ టు 1 వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిపీట్ నెంబర్, దెన్ ప్రింట్ వర్డ్, తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ నువ్వు I ప్లస్ ఈక్వల్ టు 1, నేను ఇందాక 11 ఇచ్చేసా. సో వర్డ్ వచ్చేసరికి I am learning Python. నెంబర్ 5. సో 5 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. I am learning Python, I am learning Python, I am learning Python. సో ఇలా 5 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. అర్థమైందిగా. సో దీన్నే విజువలైజ్ చేసుకుంటే, సో ఇక్కడ వర్డ్ అనేది అడిగింది భరత్ పారుల్. సో ఆ వర్డ్ అయితే ఇచ్చా. అండ్ అలానే నెంబర్ అడిగింది 3, సబ్మిట్. సో ఇప్పుడు I అనేది 1 అండ్ ప్రింట్ వర్డ్ అనేది ప్రింట్ అయింది అండ్ I అనేది ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు 2 అయింది. అండ్ తర్వాత మరలా కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ట్రూ. మరలా I అనేది వర్డ్ అనేది ప్రింట్ అయింది అండ్ మరలా I అనేది ఇంక్రిమెంట్ అయింది అండ్ మరలా చెక్ చేసింది, వర్డ్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు I ఈక్వల్ టు 4 అయింది. సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసింది, బట్ కండిషన్ అనేది ట్రూ కాదు. సో హియర్ బ్రో కష్టంగానే ఉంటది, చాలా కష్టంగానే ఉంటది, బట్ నేర్చుకుంటే ఏదైనా సింపులే. ఈ లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్కటే మైండ్ లో పెట్టుకో, ఎవరి కోసం రాదు, ఎందుకు రాదు, నీకు ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ నువ్వు కరెక్ట్ గా నేర్చుకుంటే చాలు. సో నెక్స్ట్ ప్రాబ్లం, కౌంట్ ఓవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ లో ఓవెల్స్ అనేవి కౌంట్ చేయమంటున్నాడు. అంటే ఆస్క్ ది యూజర్ టు ఎంటర్ ఏ స్ట్రింగ్ అండ్ ప్రింట్ ది కౌంట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ది ఎంటర్డ్ స్ట్రింగ్ అండ్ ప్రింట్ ది ఓవెల్స్ ప్రెసెంట్ ఇన్ ది స్ట్రింగ్. అంటే మనకు ఓవెల్స్ అంటే తెలుసుగా, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇవి ఓవెల్స్. సో మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో నేను ప్రింట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం స్ట్రింగ్ యూజర్ నుంచి అడగమన్నాడు కాబట్టి స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో స్మాల్ లెటర్స్ లోని అండ్ అలానే క్యాపిటల్ లెటర్స్ లో కూడా ఓవెల్స్ అనేవి మనం ఒక ఓవెల్ వేరియబుల్ లో డిక్లేర్ చేద్దాం. సో ఓవెల్స్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు అండ్ క్యాపిటల్ ఏఈ ఐఓయు. సో ఇక్కడ మనం వాటిని ఎలా కంపేర్ చేయాలంటే, ఫస్ట్ మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ట్రావర్సల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ట్రావర్సల్ అన్నా ఇటరేషన్ అన్నా ఒకటే. ట్రావర్సల్ అంటే అలా ఒకటే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ అలానే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో చెక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఏ, ఈ, ఐ, ఓ, యు ఎక్కడైతే వచ్చాయో అవి ఓవెల్స్. సో అవి వచ్చినాయి అండ్ అలానే ఇప్పుడు మన ఓవెల్స్ లో డిక్లేర్ చేసినవి రెండు ఈక్వల్ అయితే ఇప్పుడు మనం కౌంట్ అనేది 0 పెడదాం. సో ఈ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ I ఇన్ స్ట్రింగ్. ఫర్ I ఇన్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అండ్ అలానే ఫర్ J ఇన్ ఓవెల్స్. ఓవెల్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఒకవేళ I అనేది ఈక్వల్ టు J అయితే, I అనేది ఈక్వల్ టు J అయితే, సో కౌంట్ ని ప్లస్ చేస్తాం. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ నువ్వు ప్రింట్ కౌంట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అని చెప్పి నువ్వు కౌంట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తావు. అలానే మనం ఏ స్ట్రింగ్ అయితే ప్రింట్ చేసామో అది కూడా ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఎంటర్డ్ స్ట్రింగ్ ఈజ్ స్ట్రింగ్. సో నేను ఇక్కడ ఒక సెంటెన్స్ ఇస్తున్నా, అదేంటంటే ఐ యామ్ లర్నింగ్ పైథాన్ ఫౌండేషన్
కోర్స్. సో కౌంట్ ఎంత 15 అంటే మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో 15 ఓవెల్స్ ఉన్నాయంట. సో లెక్క పెడదాం. ఏ 1, ఈ 2, ఏ మరలా ఏ ఉంది. సో 3, ఐ 4, ఓ 5 అండ్ ఇక్కడ 2 ఓలు పడ్డాయి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అండ్ ఇంకెక్కడ ఐ స్టార్టింగ్ లో ఐ 15. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం దాన్ని కౌంట్ చేసుకుంటూ వస్తుంది. నీకు ఇక్కడ అర్థమైందా లూప్స్ అనేవి? బ్రో చాలా ఇంపార్టెంట్ ఇవి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మల్టిప్లికేషన్ టేబుల్, సింపుల్ మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఈ ఫార్మాట్ లో టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలంటే 5 into 5 5, 5 into 2 10. సో ఇది చాలా సింపుల్, ఇది చాలా అంటే చాలా సింపుల్. ఇది ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, నెంబర్ ఈక్వల్ టు 5 అని తీసుకుందాం. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్, సో ఎంతవరకు 5 వరకు ప్రింట్ చేద్దాం. 1, 6 అయితే మొత్తం అంతా ప్రింటింగ్ స్టేట్మెంట్ లోనే ఉంటుంది. ప్రింట్ లోకి వెళ్తావు, ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తావు. ఫస్ట్ నెంబర్ పక్కన ఇంటూ ఐ ఈక్వల్ టు ఆ లోపల నెంబర్ ఇంటూ ఐ. సో ప్రింట్ అయిపోయింది. 5 into 1 5, 5 into 2 10, 5 into 3 15, 5 into 4 20, 5 into 5 25. ఇది నీకు అర్థమైంది అంటే నువ్వు అది ఇటరేషన్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నువ్వు ఏదైతే రేంజ్ రాసావో అందులో ఇది ఇటరేషన్ అవుతుంది. మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లం విచ్ ఇస్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఆర్ ఫిబొనాకీ సిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. అండ్ నేను మీకు ఇది సింపుల్ గా ఈజీగా ఒక ఈజీ మెథడ్ లో చెప్తా. జస్ట్ మీరు జాగ్రత్తగా విను. ఇక్కడ విను. ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే 0 1 1 2 3 5 8 13 21. ఇదేంటి బ్రో అంటే ఫస్ట్ ఫిబొనాకీ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 0 + 1 ఎంత 1 కదా. సో ఇక్కడ 1 అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం ఇందాక 0 + 1 కదా చేసాం. 0 + 1 కదా, ఆ 1 మనకు వచ్చింది. 1 2 యాడ్ చేయి ఎంత 2 పక్కన పెట్టు. ఇది ఫిబొనాకీ థర్డ్ ప్లేస్. అంటే ఫస్ట్ ఏంటి 1, 0 + 1 1 అది ఫిబొనాకీ 2, 1 + 1 2 అది ఫిబొనాకీ 2. తర్వాత 2 + 3 2 + 3 5 వచ్చింది. ఆ తర్వాత మరలా 5ని 3ని యాడ్ చేయి 8, మళ్ళీ 8 + 5 13, మరలా 8 + 13 21. సో ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, బ్లైండ్ గా ఒకటే గుర్తుపెట్టుకో. 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే 0 తర్వాత నెంబర్ 1. సో ఆ 2 యాడ్ చేయి 0 + 1 1. తర్వాత మనం ఏది యాడ్ చేసాం లాస్ట్ లో 1 కదా, వచ్చింది ఏంటి 1 కదా. 1 + 1 2 యాడ్ చేసింది ఏంటి 1, వచ్చింది ఏంటి 2. సో 1 + 2 3 యాడ్ చేసింది ఏంటి 2, వచ్చింది 3. సో 2 + 3 5. సో ఫిబొనాకీ సిరీస్ అనేది అలా వస్తుంది. ఇది ఒక్కటి నీ మైండ్ లో గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాబ్లం నేను నీకు చెప్తున్నా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు ఫిబొనాకీ 0 0, ఫిబొనాకీ 1 1, ఫిబొనాకీ 2 0 + 1 1, ఫిబొనాకీ 3 1 + 1 2, ఫిబొనాకీ 4 1 + 2 3. సో ఇక్కడ ఏంటి 0 + 1 కదా. సో ఈ 1 అనేది ఇక్కడికి వచ్చింది అండ్ ఈ 1 అనేది ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ 1 ఇక్కడ 2, తర్వాత 2 ఇక్కడ వచ్చింది. ఇది అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబొనాకీ ఈక్వల్ టు, నేను లాజిక్ కూడా చెప్తున్నా. ఫిబొనాకీ ఈక్వల్ టు ఫిబొనాకీ 1 + ఫిబొనాకీ 2 కదా. సో ఇక్కడ ఏమైంది, ఇది ఒరిజినల్ ఫార్ములా, ఇలా గుర్తుపెట్టుకో నువ్వు. సో అయితే ఫిబొనాకీ ఈక్వల్ టు 0 + 1 కదా, అప్పుడు ఏమైంది 1 వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి ఫిబొనాకీ 2 అనేది ఫిబొనాకీ 1 అయిపోతుంది. అంటే ఇక్కడ చూడు ఈ 1 అనేది ఇక్కడికి వచ్చేసింది. అంటే ఫిబొనాకీ 1 అనేది
2 అయిపోతుంది. ఫిబొనాకీ 2 ఏమవుతుంది, మనకు వచ్చిన రిజల్ట్ అవుతుంది. ఫిబొనాకీ 2 ఈక్వల్ టు మనకు వచ్చిన రిజల్ట్ అవుతుంది. ఇదిగో ఇది ఫిబొనాకీ 2. అర్థమైందా? సో ఇది మనం లూప్ యూజ్ చేసి ఫస్ట్ ఫిబొనాకీ 1 అనేది ఈక్వల్ టు 0, ఫిబొనాకీ 2 ఈక్వల్ టు 1, ఫిబొనాకీ 3, ఫిబొనాకీ 4. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్. సో 4th పొజిషన్ లో ఫిబొనాకీ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు నువ్వు ఈ లూప్ వేసి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో విఎస్ కోడ్ లో చేద్దాం. ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ అడుగుదాం. నెంబర్ లేదంటే పొజిషన్ అడుగుదాం. పొజిషన్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ పొజిషన్. అయితే ఫస్ట్ మనం ముందే డిక్లేర్ చేసుకుందాం. ఫిబొనాకీ 1 ఈక్వల్ టు 0, ఫిబొనాకీ 2 ఈక్వల్ టు 1. అంటే ఫస్ట్ ఫిబొనాకీ 1 అనేది 0 అయిపోతే 2 అనేది 1 అయింది. అంటే 0 + 1 ఎంత, 1. ఇక్కడ చూడు, బై డిఫాల్ట్ ఫిబొనాకీ అనేది 0 కింద తీసుకున్నాను నేను. బై డిఫాల్ట్ ఫిబొనాకీ అనేది 0 కింద తీసుకున్నా. అయితే ఇక్కడ నేను లూప్ వేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి, 1 నుంచి పొజిషన్ ప్లస్ 1 వరకు, పొజిషన్ ప్లస్ 1 వరకు. ఏంటిది, పొజిషన్ ప్లస్ 1 వరకు లూప్ అనేది వెళ్ళాలి. అయితే ఇక్కడ ఫిబొనాకీ ఈక్వల్ టు ఫిబొనాకీ 1 ప్లస్ ఫిబొనాకీ 2. ఇప్పుడు ఫిబొనాకీ 1 అనేది ఫిబొనాకీ 2 అయిపోద్ది, ఫిబొనాకీ 2 అనేది ఫిబొనాకీ అయిపోద్ది. ఇక్కడ నువ్వు ప్రింట్ చేసుకో. ప్రింట్ ఫిబొనాకీ అట్ నువ్వు ఏదైతే ఎంటర్ చేసావు ఆ పొజిషన్ ఈజ్ ఫిబొనాకీ. సో దీన్ని మనం రన్ చేసిన తర్వాత విజువలైజ్ చేద్దాం. రన్ చేశాను నేను. జస్ట్ స్మాల్ నెంబర్ పాస్ చేస్తున్నా 5. సో ఫిబొనాకీ 5 ఈజ్ 0 వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, స్పెల్లింగ్ డిఫరెంట్, అది ఇప్పుడు వచ్చింది. స్పెల్లింగ్స్ అనేవి చూసుకోండి, మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో హియర్ పొజిషన్ అట్ 5 ఈజ్ 8. సో దీన్ని మనం ఒకసారి విజువలైజ్ చేద్దాం. ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూడు. ఇక్కడ మనం విజువలైజ్ చేద్దాం. విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో జస్ట్ 5 ఇచ్చాను నేను. సబ్మిట్. సో ఇక్కడ నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చెయ్యు. ఫస్ట్ ఫిబొనాకీ 1 లో 0 మనం ఇచ్చింది, ఫిబొనాకీ 2 1, అది కూడా మనమే డిక్లేర్ చేసాం. అండ్ ఫిబొనాకీ ఈక్వల్ టు 0 ఫర్ ఐ ఇన్ రేంజ్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 అండ్ తర్వాత ఫిబొనాకీ ఈక్వల్ టు 0 + 1. సో ఇక్కడ ఫిబొనాకీ అనేది అప్డేట్ అయింది. ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయి. తర్వాత ఫిబొనాకీ 1 లో 0 ఉంది కదా, ఇప్పుడు 1 వెళ్తుంది, వెళ్ళింది. ఫిబొనాకీ 2 లో ఇప్పుడు మనకు వచ్చిన ఫిబొనాకీ స్టోర్ అవుతుంది, అంటే 1 స్టోర్ అయింది. తర్వాత ఐ ఈక్వల్ టు 2, తర్వాత ఫిబొనాకీ ఈక్వల్ టు 1 + 1, అంటే ఫిబొనాకీ 1 + ఫిబొనాకీ 2 ఇప్పుడు 2 అవుతుంది, 2 అయింది. ఇప్పుడు ఫిబొనాకీ 1 లో 1 స్టోర్ అవుతుంది, ఫిబొనాకీ 2 లో 2 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 3, మరలా 1 + 2 ఫిబొనాకీ ఈక్వల్ టు 3, మరలా ఫిబొనాకీ 1 ఈక్వల్ టు ఫిబొనాకీ 2 స్టోర్ అయింది, ఫిబొనాకీ 2 ఈక్వల్ ఫిబొనాకీ 3 వెళ్ళింది. తర్వాత మరలా ఐ ఈక్వల్ టు 4, మరలా 3 + 2 5 కాదు, 3 + 2 5 వచ్చింది. మరలా ఫిబొనాకీ 1 ప్లేస్ లో 3 వెళ్తుంది, ఫిబొనాకీ 2 ప్లేస్ లో 5 వెళ్తుంది. మరలా ఐ అనేది అప్డేట్ అయింది 5, మరలా 5 + 3 ఫిబొనాకీ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఫిబొనాకీ ఐ ప్లేస్ లో ఫిబొనాకీ 1 ప్లేస్ లో 5 వెళ్తుంది, ఫిబొనాకీ 2 ప్లేస్ లో 8 వెళ్తుంది, వెళ్ళింది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 6, బట్ ఐ ఈక్వల్ టు 6 అంటే అది ఒక రేంజ్ లో లేదు కాబట్టి వచ్చేసింది బయటికి. సో హియర్ బ్రో, నాకు తెలుసు ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి అర్థమై ఉండదు, బట్ నేను చెప్తున్నా ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో.
ఒకసారి నీకు అర్థం కాకపోతే నువ్వు మరలా కాన్సెప్ట్ లోకి వెళ్ళు. అండ్ ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే నువ్వు బయట ఏఐనో లేదా ఏ చాట్ జీపీటీని అడిగి నేర్చుకో. బట్ నేర్చుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లూప్స్, అందులో ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. నేను ఇది 6 months బ్యాక్ చేశా, బట్ అయినా సరే నేను వచ్చే ముందు కూడా ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ అనేది చూడలేదు. బట్ అయినా సరే ఇక్కడ నేను చేసా. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ఏంటో చేద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే తెలుసుగా. ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే 5 into 4 into 3 into 2 into 1 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఈక్వల్ టు యూజర్ నుంచి తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ నెంబర్, తర్వాత ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 డిక్లేర్ చేస్తున్నా. ఎందుకు? బికాస్ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 1. 0 డిక్లేర్ చేస్తే 0 into ఎనీథింగ్ ఇట్ విల్ బి 0. సో ఏం లేదు, ఇందాక మనం సమ్ ఆఫ్ ది సిరీస్ చేసామా, సేమ్ అలానే ఇక్కడ కూడా. ఇందాక ఎక్కడ చేసామన్న సమ్ ఆఫ్ ది సిరీస్ హియర్, సేమ్ అలానే ఇది కూడా. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 తీసుకున్నావు. కండిషన్ రాయి, లూప్ ఫర్ I ఇన్ రేంజ్ 1 to ఫ్యాక్టోరియల్ నెంబర్ ప్లస్ 1. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్లో ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈక్వల్ టు I. సో అయిపోతుంది. ప్రింట్ f string ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఫ్యాక్టోరియల్. సో 5 పాస్ చేస్తా. 5 యొక్క ఫ్యాక్టోరియల్ 120. 5 into 4 into 3 into 2 into 1. అర్థమైందిగా బ్రో? మనం చేసిన ప్రతి ప్రాబ్లం అండ్ ఈ లూప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ దిస్. అండ్ బ్రో కమెంట్స్ అనేవి చాలా బాగా పెడుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అండ్ నేను మీకు అర్థం కావడానికి ఇంకా ఈజీ స్టెప్స్ అనేవి నేను చూస్తా. అండ్ పోయిన కండిషనల్ స్టేట్మెంట్స్ లో, లాస్ట్ వీడియో కండిషనల్ స్టేట్మెంట్స్ లో అయితే బ్రెడ్ అలానే ఆ ఆమ్లెట్ అనేది చాలా మంచిగా పోర్ట్రేట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లూప్స్ కాన్సెప్ట్ లో తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా మీ అందరికి అర్థమయ్యి కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనేది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.